ఏపీ కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు కొంతమంది మంత్రుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు సరిగ్గా లేకపోతే ఖచ్చితంగా మంత్రి పదవి పోతుందంటూ కూడా ఆ ప్లేస్లో కొత్త వారిని తీసుకువస్తామంటూ కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. మరి ఆ కొత్త వారు ఎవరు? జనసేన నేత నాగబాబుతో అది భర్తీ చేస్తారా? నాగబాబు ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందా? ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు జగడం సత్యనారాయణ గారు టీడీపీ రాష్ట్ర నాయకులు, అలాగే తిరుత్తని వేణుగోపాల్ గారు జనసేన రాష్ట్ర నాయకులు మనతో ఉన్నారు. అలాగే బోట్ల రామారావు గారు వైసీపీ రాష్ట్ర నాయకులు మనతో జాయిన్ అయ్యారు. అందరితో మాట్లాడదాం. ముందుగా సత్యనారాయణ గారు, నమస్తే అండి. సత్యనారాయణ గారు నమస్కారం సార్. సార్, ఏపీలో మంత్రుల పనితీరు బాగాలేదని సీఎం చంద్రబాబు నిన్న ఏపీ కేబినెట్ భేటీలోనే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇంత అసంతృప్తి వ్యక్తం చేయడానికి కారణం ఏమై ఉంటుంది? సార్, చంద్రబాబు నాయుడు గారికి పరిపాలనలో కొత్తవి కాదు. 40 సంవత్సరాల అనుభవంతో ఉన్నటువంటి నాయకుడైన ఆయన ప్రతి ఒక్క ఎమ్మెల్యే పనితీరు కానీ, మంత్రి గారి పనితీరు కానీ, అదేవిధంగా ఎంపీల పనితీరు కానీ, ఏ పార్టీలో ఉన్నటువంటి ఈవెన్ సామాన్య కార్యకర్త కూడా ఏ విధంగా మన పార్టీలో మూవ్ అవ్వగలుగుతున్నారో, వాళ్ళ యొక్క పనితీరు ఎలాగుంది, ప్రజలతో సత్సంబంధాలు ఎలాగున్నాయి, ఆయా వాళ్ళ శాఖల్లో వాళ్ళ పనితీరు ఎలాగుందని చెప్పేసి మంత్రులను కానీ లేకపోతే ఎమ్మెల్యేలను కానీ ఎప్పటికప్పుడు వాచ్ చేస్తున్నటువంటి రాజకీయ నాయకుడు సార్ చంద్రబాబు నాయుడు గారు. అందులో ఆయన మించినటువంటి నాయకుడు భారతదేశంలోనే ఎక్కడ ఉండరు సార్. కానీ ఎందుకంటే ఒక నాయకుడితో మాట్లాడాలంటే ముందు ఆ నాయకుడు ఆ కాన్స్టిట్యున్సీలో ఏ విధంగా ఉన్నారని చెప్పేసి రిపోర్ట్ దగ్గర పెట్టుకుని, ఇదిగో మీరు ఇది సరిదిద్దుకోండి, రేపు మళ్ళీ మీరు ఎమ్మెల్యే ఒక 30 సంవత్సరాలు మీరు రాజకీయాల్లో పెరగలగాలి, మీ వయసు అంతా రాజకీయ సర్వీస్ ని మరి ఆర్పించుకోవాలని చెప్పేసి ప్రతి నాయకుడిని కూడా కొత్త వాళ్ళకైతే కొత్త సూచనలు, పాత వాళ్ళకైతే సెపరేట్ చేస్తున్నటువంటి భారతదేశం ఒకే ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సార్. అంటే కానీ లేకపోతే 2 రాష్ట్రాలు కూడా తెలుగు పరిచయిస్తుగా మరి. సత్యనారాయణ గారు మీరు చెప్పినట్టు నిజంగా మంత్రుల గురించో లేకపోతే ఎమ్మెల్యేల లేకపోతే నాయకుల లేకపోతే కార్యకర్తల వీళ్ళ పనితీరు కోసం ఒక పార్టీ అధినేతగా సూచనలు సలహాలు ఇవ్వడం ఒక ఎత్తు, ఇలా చేయండి అలా చేయండి అని చెప్పడం ఒక ఎత్తు. కానీ వాళ్ళ పనిచేసే విధానమే బాగాలేదంటే ప్రభుత్వమే బాగాలేదని కదా? విధానం బాగాలేదంటే అక్కడ ఆయన హెచ్చరిస్తున్నారు సార్. చూడండి, మీకేమో ప్రజల్లో అక్కడ ఏమైనా అసంతృప్తి ఉంటుంది, నా నోటీస్కి వస్తుంది, మీరు జాగ్రత్తగా పనిచేయండి సార్. అంతేగాని ఎవరి మీద వ్యక్తిగత మాట్లాడే ఉద్దేశమే చంద్రబాబు నాయుడు అక్కడ ప్రతి ఒక్క విషయాన్ని కూడా మెరుగుపరుచుకుని పరిపాలించడం అంటే ఆయన దృష్టికి వచ్చినటువంటి విషయాలను ప్రతిదీ కూడా మీరు కూడా దృష్టిలో పెట్టుకుని మీ నియోజకవర్గాల్లో లేకపోతే మీ శాఖల్లో మీ డిపార్ట్మెంట్ వైజ్ గా మీరు ఎలర్ట్ గా ఉండి పనిచేసుకోండి, మెరుగైనటువంటి సర్వీస్ ను ప్రజలకు ఇవ్వండి, ప్రజలతో మమేకండి అని చెప్పి చూడండి. మాకు 1 year పూర్తి సందర్భంగా ముందడుగని కార్యక్రమాన్ని పెట్టారు. అదే సత్యనారాయణ గారు, మెరుగైన పనితీరు ఇవ్వండి అంటే ఇప్పుడు ఇవ్వట్లేదని అర్థం. అగాధం సృష్టించినప్పటికీ కూడా సార్ జగన్ రెడ్డి గారు అగాధం సృష్టించినప్పటికీ మనం ఎంత అడ్వాంటేజ్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ 1 by 1 చేసుకుంటూ పలానా డేట్ చేస్తున్నాం ప్రతిదీ కూడా. ఇది ప్రజలకు చెప్పండి. ఇక్కడ గత పాలకులు చేసినటువంటి మోసం కానీ, గత పాలకులు చేసినటువంటి పరిపాలన తప్పుదలను కానీ ప్రజలకు మీరు వివరించండి అని చెప్పేసి ఈ రోజు ముందడుగానే కార్యక్రమాన్ని పెట్టుకుని మరి ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో మరి చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ కూడా గమనిస్తూ ఉన్నారు, అర్థం చేసుకున్నారని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే గత పరిపాలనకి ఈ పరిపాలనకి బేరీజ్ వేసుకుంటున్నారు. ఎక్కడా కూడా చూడండి, ప్రతిదీ కూడా 1 by 1. తెలుగుదేశం పార్టీ సామాజిక పెన్షన్ పెంచుకున్నటువంటి విధానం, వేల రూపాయలని సృష్టించి అక్కడ సంపద కూడా సృష్టించుకుని ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో ప్రతిదీ కూడా 1 by 1 చేసుకుంటున్న సందర్భం చూడండి. ఇవాళ కానీ రేపు కానీ చంద్రబాబు, ఈ రోజు ఫాదర్స్ డే జరిగింది. ఫాదర్స్ డేలో చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు అయినటువంటి లోకేష్ గారు మరి సామాన్యమైనటువంటి హాస్టల్స్కి వెళ్ళి హాస్టల్స్ వారితో పాటు భోజనం చేసి మీరు మీ భవిష్యత్తు కళ ఏంటి, మీరు ఏమన్నా మోటివేషన్ సార్. అంటే ప్రతి వ్యక్తికి పరిపాలనలో దూరదృష్టితో వెళ్తున్నటువంటి పద్ధతి నేర్చుకోవాలి ప్రతి నాయకుడు కూడా.
ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది సార్. అందులోనే భాగమే ఈ రోజు మరి ఆ కార్యక్రమం సార్. ఫాదర్స్ డే రోజున వెళ్ళి ప్రతి విద్యార్థితో పలకరించి వాళ్ళతో పాటు కూర్చుని భోంచేసి మరి ఏంటమ్మా మీ సమస్యలు, మీ రైట్. భవిష్యత్తు ఏంటి? జగన్ సత్యనారాయణ గారు ఏమనుకుంటున్నారు మీరు? ముఖ్యంగా ఇంకా ప్రధానంగా ఏం కావాలి? చంద్రబాబు కొంతమంది ఈ విధంగా- మంత్రుల పనితీరు అస్సలు బాగాలేదంటున్నారు. ఈ విధంగా ముఖ్యంగా ఒక చంద్రబాబు ఐదుగురు నాయుడు మంత్రుల చెప్తున్నారు. పనితీరు అయితే అస్సలు బాగాలేదంటున్నారు. ఇది నాయకుడి ముగ్గురు లక్షణం ముగ్గురు చెప్తున్నారు మంత్రులు సార్. ముగ్గురు గత మంత్రులు నాయకుడికి అవుట్ లేదు అవుతారనే ఎక్కడ ఒక కూడా. వార్త గత అయితే నాయకులు ఇలా చేయలేదు. సోషల్ మీడియాలో పరిపాలన, నడుస్తుంది. వచ్చిన దీనికి సంబంధించి ఎక్కడో చెప్పగలుగుతారా? ప్యాలెస్ లో కూర్చుని పరిపాలించారు తప్ప ప్రజల మధ్యకి వెళ్ళి ఎక్కడ కూడా వాళ్ళు మరి మమేకమైనటువంటి సందర్భం మనం ఎక్కడ కూడా చూడలేదు సార్. ఉమ్. సత్యనారాయణ గారు దాన్ని మీరు దృష్టిలో తెస్తున్నారు సార్. సత్యనారాయణ గారు చెప్పండి సార్. ముఖ్యంగా మంత్రుల పనితీరు బాగాలేదనేది చంద్రబాబు నాయుడు గారే స్వయంగా కేబినెట్ భేటీలో ప్రస్తావించారు. ఒకటైతే ముఖ్యంగా బయట ప్రచారం ఏం జరుగుతుందంటే ఒక 5 మంత్రులు అయితే సరిగ్గా పనిచేయడం లేదు, అందులో 3 మంత్రుల్ని మంత్రివర్గం నుంచి తప్పిస్తారనే ప్రచారం జరుగుతుంది. ఆ మంత్రులు ఎవరనేది మీకేం తెలుసా పార్టీ నాయకులుగా? సార్ 5 మంత్రులా 3 మంత్రులా 1 మంత్రులా అనేది పక్కన పెడతాం సార్. అంటే చంద్రబాబు నాయుడు ఆ విధంగా పాయింట్ అవుట్ చేయడంలో ఎక్కడ తప్పుడు సార్. ఎందుకంటే అలర్ట్ చేస్తున్నారు, జాగ్రత్తగా పని చేయండి అని చెప్తున్నారు. అది ఏదో మమ్మల్ని తిట్టారనుకున్న మంత్రులు భావిస్తున్నంత మాత్రాన అది పార్టీకి కానీ లేకపోతే మా నాయకత్వాలు కానీ ఇక్కడ సంబంధాలు ఉండవు, నష్టం కూడా ఉండదు సార్. ఎందుకంటే వాళ్ళ పనితీరు మెరుగుపరుచుకుంటే ఎవరైతే అది భావిస్తున్నారో, నిజంగా చంద్రబాబు నాయుడు గారు అలా దూషించారని మేము అనుకోవట్లేదు. వాళ్ళు మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు మళ్ళీ టైం కూడా నెగ్గి పార్టీ భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లాలని చెప్పుంటారు తప్ప మీరేదో అక్కడ కుంభకోణంలో కూరుపోయారు గత జగన్మోహన్ రెడ్డి మంత్రులకు మీరు చేస్తున్నారని చెప్పేసి ఎక్కడ చంద్రబాబు నాయుడు హెచ్చరించిన దాఖలాలు లేవు సార్. ఖచ్చితంగా వాళ్ళకి హెచ్చరిక జాగ్రత్తగా మీ పర్సెంటేజ్ బాగోలేదు, మీ పనితీరు బాగోలేదు అనేది మీ నియోజకవర్గంలో మీరు జాగ్రత్తగా మెరుగుగా రండి. మెరుగైనటువంటి పరిపాలన మనం ఇస్తున్నాం కాబట్టి ప్రజల యొక్క అభిమానాన్ని పొందడం అని చెప్పేసి చెప్పిన సందర్భం ఉంటుందేమో తప్ప జగన్మోహన్ రెడ్డి లాగా సీరియస్ గానీ జగన్మోహన్ రెడ్డి గారి లాగా వాళ్ళ కూరుకుపోయినటువంటి కుంభకోణాల గురించి కానీ మా మంత్రులకు కానీ మా ఎమ్మెల్యే కానీ ఎక్కడ ఉండవు సార్. ఖచ్చితంగా దాన్నే గుర్తు చేసి జాగ్రత్తగా పనిచేయండి చెప్పండి వచ్చి మా నాయకుడు. రైట్. బోట్ల రామారావు గారు వైసీపీ రాష్ట్ర నాయకులు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రామారావు గారు, ఏపీలో మంత్రుల పనితీరు బాగాలేదని ఆయన కేబినెట్ భేటీలో చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పడాన్ని మీరు ఎలా చూస్తారు? ముందుగా నమస్కారం అండి మీకు, ప్యానల్ ఉన్నటువంటి మిత్రులకు, అట్లాగే వీక్షకులకు. ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి ఏడాది పాలనా వైఫల్యం మనకి ప్రస్ఫుటంగా కనిపించిందండి. ఎందుకంటే మంత్రివర్గం కూర్పు విషయంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండి తన కుమారుడిని మరలా లోకేష్ను మంత్రిగా కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖ నుంచి మంత్రిగా పెట్టడం, ఆయన డిఫాక్టో సీఎంగా వ్యవహరించడం మనం తెలిసిందే. అట్లాగే మంత్రివర్గ కూర్పులో కూడా లోకేష్ బాబు టీముని కొంతమందిని ఆ రోజు ఇంట్రొడ్యూస్ చేశారు. సీనియర్లందరూ కూడా పక్కన పెట్టి సమర్థవంతులైనటువంటి ఎమ్మెల్యేలను కూడా పక్కన పెట్టి చేశారనేది ప్రజలందరూ చర్చించుకుంటున్నటువంటి విషయం. మరి ఇదే కోవలో మనం చూస్తాం పవన్ కళ్యాణ్ అంశం కూడా. పవన్ కళ్యాణ్ గారు గతంలో భారీగా లెక్చరర్లు ఇచ్చేవాళ్ళు, వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం, మేము వారసత్వ రాజకీయాలకు భారతదేశంలో ఉండటానికి వీల్లేదు, మోడీని చూసి నేర్చుకోవాలా, ఇవన్నీ చెప్పేవాళ్ళు. మరి ఈ రోజు ఏం చేస్తున్నారండి? ఎక్కడో నాగబాబు తెలంగాణలో నివాసం ఉంటాడు, ఆయన ఇచ్చి ఎమ్మెల్సీని చేసి తన అన్నను మళ్ళీ మంత్రి పదవి కట్టబెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు లేదా? అంటే ఇది కుటుంబాలు పంచుకుంటున్నటువంటి అధికారం తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా ఎక్కడుందండి? ఇక్కడ ఒకవైపున రాజు యువరాజుగా చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు వాళ్ళ యొక్క విధానం చేస్తా ఉన్నారు. అసలు వీళ్ళ విధానం కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్, విభజన ఆంధ్రప్రదేశ్ ని మొదట్లో 2014 ఆ మధ్య సన్ రైజ్ కంట్రీగా ప్రకటించి దానికి CEO అని చెప్పి ఇతర దేశాల్లో ఈయన ఒక ప్రధానిగాను లేకపోతే అధ్యక్షుడిగాను ఇది ఒక దేశంగాను భావించి చేసినటువంటి విధానంలోనే వీళ్ళ నియంతృత్వ నిరంకుశ పోకడలు ఉన్నాయండి. అక్కడే కదా మోడీ గారు వీళ్ళకి మొట్టికాయలు వేసింది ఆ పీరియడ్ లో. మీరేందా బయట దేశాల్లో రాష్ట్రాన్ని దేశంగా చూపిస్తున్నారనేది ఆ రోజు చాలా వివాదాస్పదమైనటువంటి అంశం అండి ఇది. అట్లాగే ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వంలో మంత్రులందరూ కూడా చాలా ఓపెన్ గా వీళ్ళందరూ కూడా కౌంటర్లు తెరిచి అవినీతికి పాల్పడుతున్నారండి. ఇక్కడ ప్రతి నియోజకవర్గంలో కూడా బియ్యం, ఇసుక, అట్లాగే వైన్ షాపుల నుంచి 25% లాభాల్లో కమిషన్, వీటితో పాటు ల్యాండ్ కన్వర్షన్ కానీ ఇవన్నీ చేస్తున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడన్నా ₹1 కూడా లంచం లేకుండా ఒక్క పట్టాదారు పాస్బుక్ ఇచ్చినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయండి? అంటే ఇక్కడ రెవెన్యూ యంత్రాంగాన్ని చూసి అట్లాగే రెవెన్యూ యంత్రాంగం మీద ఎక్కడైనా చర్యలు గైకొన్నటువంటి మాట, ఎక్కడైనా చర్యలు తీసుకున్నటువంటి విధానం ఈ ప్రభుత్వంలో ఎక్కడైనా జరిగిందండి? ఇది ఈ యొక్క పాలనా వైఫల్యానికి ఏదైనా సరే ఒక ఉదాహరణ ఉందంటే ఇదే మనం ప్రామాణికంగా తీసుకోవచ్చు. అట్లాగే మనం చూస్తున్నాం పాలనా వైఫల్యం
ఏ విధంగా ఉంటుందంటే రైతాంగం అంతా కూడా మద్దతు ధర లేక, మద్దతు ధర కంటే తక్కువకి అపరాలు, ధాన్యం కొనుగోళ్లు, పొగాకు రైతులు దగా పడ్డారు. అట్లాగే మిర్చి రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. నిన్ననే మనం చూసాం కదండి, చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ మామిడి రైతులు అయితే పెప్సీ, కోకో కోలా, పార్లే కంపెనీలందరూ కూడా వాళ్ళంతా కూడా ఒక సిండికేట్ అయ్యి. కానీ రామారావు గారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చెప్పిన దాంట్లో ఏంటంటే వైసీపీ దుష్ప్రచారం చేస్తుంది. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, రైతుల గురించి చెప్తున్నారు కదా. ఒక నిమిషం ఈ రైతుల గురించి చెప్పేటప్పుడు కూడా ముఖ్యంగా మామిడి రైతుల గురించి కానీ లేకపోతే పొగాకు రైతుల గురించి చెప్పినప్పుడు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. అలాంటి విషయంలో మీరు తిప్పి కొట్టలేకపోతున్నారనే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓవరాల్గా వాళ్ళ పనితీరు గురించి కాదు, ప్రధానంగా వాళ్ళకి దిశానిర్దేశం చేసే ఉద్దేశంతోనే అలా చెప్పారని చెప్పి టీడీపీ నాయకులు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క మోసపూరితమైనటువంటి విధానాలు, అబద్ధాలు, ఏదైతే సోషల్ మీడియా సాక్షిగా వాళ్ళు చేసేటటువంటి విషపూరితమైన ప్రచారం అండి. ఐటీడీపీ వారికి నెలకి 40,000 నుంచి 60,000 రూపాయలు జీతాలు ఇచ్చి 100 మందిని అపాయింట్ చేసుకుని ఇది సోషల్ మీడియా వేదికగా ఏది ఒకేసారి చెడును కూడా 10 సార్లు కనుక మంచి ప్రచారం చేస్తే అది మంచి అవచ్చు అనేది. అంటే వీళ్ళు ఒక విధానంలో ఉన్నారు, మేనేజ్ చేయాలి, ప్రజల చెవుల్లో పూలు పెట్టి మరొకసారి మోసం చేయాలనేటువంటి తాపత్రయంతో వీళ్ళ ప్రయత్నాలు ఉన్నాయి తప్ప తెలుగుదేశం వాళ్ళకి ఎక్కడ నిబద్ధత లేదు. వాళ్ళు చేసినటువంటి రాజకీయ విధానం కూడా ప్రజాస్వామ్యయుతమైనది కాదు. మనం చూస్తున్నాం ఈ రాష్ట్రంలో ఎన్ని దౌర్జన్యాలు, ఎన్ని మారణకాండలు, ఎన్ని గ్రాబ్లింగ్లు వీళ్ళే చెప్తారండి. పైకేమో చంద్రబాబు నాయుడు గారు ఏంటి మంత్రులు సరిగ్గా పనిచేయట్లేదు అంటారు. ఎందుకంటే తన మీద ఉండేటటువంటి వ్యతిరేకత, తన కుమారుడు లోకేష్ బాబు మీద ఉండేటువంటి వ్యతిరేకతను వాళ్ళు మాఫీ చేయడం కోసం మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద పడతారు. ఇది సహజం. ప్రకాష్ కూడా ఒక ఎమ్మెల్యేని ఉద్దేశించి కూడా మాట్లాడాడు. ఇంటర్నల్ గా ఆయన ఇంకా కౌంటర్లు ఇంకా 2 ఎక్కువ తెరిచాడంట. ఈ పరిస్థితి ఉందండి ఇక్కడ తెలుగుదేశం పార్టీలో. లోపాయికారిగా ఒక రకమైనటువంటి ఆజ్ఞలు, సూచనలు చెప్తున్నారు. టీడీపీ వాళ్ళ అనుకూల మీడియా మొత్తం కూడా ఆ ఎమ్మెల్యేలను, మంత్రులను టార్గెట్ చేస్తూ ఉంటారు. ఇంకోటి రామారావు గారు మీరు సోషల్ మీడియాతో టీడీపీ టార్గెట్ చేస్తుందని చెప్తున్నారు. కానీ వాళ్ళు రివర్స్లో చెప్తున్నారు. అసలు సోషల్ మీడియాలో కానివ్వండి, లేకపోతే వైసీపీ మీడియాలో కానివ్వండి, పర్టికులర్గా టీడీపీకి సంబంధించిన కార్యక్రమాలన్నింటిపైన దుష్ప్రచారం చేస్తున్నారని చెప్తూనే మన జరిగిన ముఖ్యంగా మహిళా ఎమ్మెల్యే మీద చేసిన వ్యాఖ్యల గురించి కూడా చంద్రబాబు నాయుడు నా కేబినెట్ భేటీలో ప్రస్తావించడం జరిగింది. ఇలాంటి వాటి విషయంలో కూడా ఎందుకు కౌంటర్ ఇవ్వలేకపోతున్నారనే విషయంలోనే ఆయన చెప్పడం జరిగింది. సంవత్సర కాలంగా కొన్ని టీవీ ఛానల్ ప్రసారాలు ఈ రాష్ట్రంలో నిర్బంధించబడ్డాయి. కేబుల్ ఆపరేటర్లు బెదిరించి ప్రసారాలు నిలిపేశారు కదండి. సాక్షి కానీ, TV9 కానీ, NTV లాంటివి చాలా చోట్ల నిషేధించారు. దాన్ని ఇప్పుడు కూడా ప్రసారాలు చేయట్లా. వీళ్ళకి ఎందుకు భయము? ఇది ఒక్కటేనండి వీళ్ళ నియంత్రణతో పోకడలకు, వీళ్ళ యొక్క ప్రచార విధానానికి తార్కాణం ఇదే. మీకు ఏ ఛానల్ వస్తే మీకేంటి? మీరు నిజంగా కనుక నిబద్ధతతోటి అవినీతి రహితంగా న్యాయపరంగా పరిపాలన చేస్తుంటే కొన్ని ఛానళ్లను నిషేధించి కొన్ని ఛానళ్ల యొక్క ప్రసారాలను అడ్డుకట్ట వేసేటటువంటి సంస్కృతి మీకు ఎందుకంటే సంవత్సర కాలంగా ఇది కాదా కక్షపూరితమైన రాజకీయం? ఛానళ్ల మీద మీ యుద్ధం ఇది సమంజసమా? దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. ముఖ్యంగా ఈ మహిళా ఎమ్మెల్యేల గురించి మీరు మాట్లాడిన విషయం గురించి చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. దానికి సరైన కౌంటర్ ఇవ్వలేకపోయారనేది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. ఈ విషయంలో వైసీపీ చేసిన పనిని సమర్థించుకుంటుంది అనే విషయాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. చంద్రబాబు ఆరోపణల్లో నిజం లేదండి, ఆయన క్రెడిబిలిటీ లేదు. అందుకే పవన్ కళ్యాణ్ అయితే నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మీరు సమర్థిస్తున్నారా? చంద్రబాబు గారు ఏ మాట చెప్పినా దానికి ఇంకో కోణం ఉంటుందండి, రివర్స్ లో ఉంటుంది కదా. రామారావు గారు మనం చూసాం సూపర్ 6 నేను సంపద సృష్టిస్తా, నిరుద్యోగ భృతి ఇస్తాను, బీసీ మహిళలకు నేను కానుకలుగా ఇస్తాను అన్ని చెప్పి ఈరోజు మడమ తిప్పినటువంటి విధానం మనం చూస్తున్నాం. గతంలో కూడా రైతాంగానికి పూర్తి రుణమాఫీ చేస్తానని ఎగ్గొట్టాడు కదండి. 3 విడతలు ఇచ్చి దాన్ని లక్షణాలు తగ్గించి 3 విడతలు ఇచ్చి చివరి 2 విడతలు ఎగ్గొట్టాడు. డ్వాక్రా మహిళలకు ఎగ్గొట్టారు. ఈయన ఎప్పుడు కూడా సంక్షేమం విషయంలో అబద్ధాలు మాట్లాడి అధికారం కోసం మేనిఫెస్టో అండి. నేను అడిగేది అది కాదు రామారావు గారు. నిన్న చంద్రబాబు నాయుడు మంత్రుల పనితీరు మీద ఎక్కడ అసంతృప్తి వ్యక్తం చేశారంటే వైసీపీ దుష్ప్రచారాలు చేస్తుంది, ప్రధానంగా మహిళలపై చాలా ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేస్తుంది, ఇలాంటి వాటి విషయంలో ఖచ్చితంగా కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్న విషయంలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ముఖ్యంగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యల గురించి ఆయన ప్రస్తావించాడు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు కరెక్ట్ అంటారా మీరు? ఇక్కడ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకటేనండి, వైసీపీ మీద దుమ్మెత్తిపోయింది, నన్ను నా కుమారుడిని రక్షించండి, మా మీద మాట పడితే మీరు ఎందుకు రియాక్ట్ కావట్లేదు? అసలు వాళ్ళు చేసినటువంటి తప్పులకు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంటే ఎమ్మెల్యేలు మంత్రులు ఎక్కడండి? ఎమ్మెల్యేలనే కాదు
లోకేష్ నే చొక్కా పట్టుకున్నారు కదండి కొన్ని కాన్స్టిట్యున్సీల్లో పర్యటనకు వెళ్ళినప్పుడు. ఎందుకయ్యా మీరు హామీలు ఇచ్చి ఎందుకు అమలు చేయట్లేదని నిలదీసినటువంటి అంశం కూడా ఉంది. వీటన్నిటిని తప్పించుకోవడానికి, లేకపోతే ప్రభుత్వం మీద వ్యతిరేకతను కొంతమంది మంత్రుల మీదను ఎమ్మెల్యేల మీదను నెట్టుకోవడానికి ఇది ఒక పొలిటికల్ గేమ్, మైండ్ గేమ్. పొలిటికల్ ప్లాన్ చేయడంలో చంద్రబాబు నుంచి ఆరితేరిన వాళ్ళు లేరు కదండి. ఇందాక సత్యనారాయణ గారు చెప్తున్నారు భారతదేశం గర్వించదగినటువంటి పొలిటీషియన్ అని. ఎక్కడ గర్వించమండి? ఏదైనా ఒక పథకం, ఆయన తెచ్చినటువంటి ఏదైనా ఒక పథకం కానీ, ఒక మంచి కానీ, ఒక మేలు కానీ ప్రజల్లో ఉందా చెప్పమనండి. డ్వాక్రా దీపం పథకం ఇవన్నీ చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టి కాదంటారా? రైట్ రైట్ సత్యనారాయణ గారు ఒక్క నిమిషం అండి, నేను రాజకీయమే మోసపూరితమైనటువంటి విధానము. రైట్ రైట్ సత్యనారాయణ గారు ఒక్క నిమిషం, నేను మాట్లాడుతాను కదా, మాట్లాడినామండి. రామారావు గారు చంద్రబాబు నాయుడు రైట్ సత్యనారాయణ గారు ఒక్క నిమిషం అండి. రైట్ రామారావు గారు చంద్రబాబు నాయుడు చెప్పుకోవడానికి ఒకటైనా ఉందని అడుగుతున్నారు కదా. చంద్రబాబు నాయుడు ఒకటైనా ఐటీ అభివృద్ధి అంటే రైట్ ఒక నిమిషం అండి, ఐటీ అభివృద్ధి అంటే ఎవరి పేరు గుర్తుకొస్తుంది? దీపం పథకం, అలాగే డ్వాక్రా కానీ ఇంకా చాలా పథకాలు ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు మార్క్ లేదంటారా? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలైన తర్వాత లండన్కి వెళ్ళాడు వాళ్ళ పాపల దగ్గరకు. మీ నాయకులు ఇద్దరు దొంగలు ఎక్కడికి వెళ్ళారు చెప్పగలరా మీరు? ఇప్పటికైనా ఎన్నికల అనంతరం ఇతర దేశాలకు వెళ్ళారు. ఏ దేశం వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు చెప్పే సత్యనారాయణ గారు అవినీతి అక్రమాలు ఈ మధ్య హైకోర్టు జారీ చేసింది మీ పాలన గురించి, మీ రిమాండ్ రిపోర్ట్ గురించి. జడ్జిల్ని హర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ ఏదైతే కేసు ఉందో దాన్ని ఫాలో అవ్వమని చెప్పి సర్కులర్ ఇచ్చింది. అంటే మీ పాలన ఘనత ఏ విధంగా ఉందో హైకోర్టు కూడా గుర్తించింది అనేది మీరు తెలుసుకోండి. మీ యొక్క కేసులు నిలబడటం, రిమాండ్ రిపోర్ట్ లో అబద్ధాలు చేసి దాని కేసులు సంస్కృతి, అట్లాగే ఒక్కొక్కరి మీద 10 చోట్ల కేసులు పెట్టించి ఒక సంఘటనకు 10 చోట్ల కేసులు పెట్టిస్తున్నారు. అసలు డబుల్ జియో పార్టీ అనేటువంటి ఒక రూల్ ఉందనేది మీకు తెలుసా? మీ పార్టీ నియంతృత్వం, మీది కొత్త రాజ్యాంగం, మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయాలంటే ఇక్కడ ఎవరు చేతులు కట్టుకోలేరు. ఖచ్చితంగా మీకు తగిన బుద్ధి, తగిన శాస్తి వచ్చేటట్టుగా తగిన శాస్తి జరుగుద్ది. రామారావు గారు ఇంకా మాట్లాడదామంటే మనతో పాటు తిరుత్తని వేణుగోపాల్ గారు జనసేన రాష్ట్ర నాయకులు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. వేణుగోపాల్ గారు నమస్తే అండి. సార్, నిన్న ఏపీ క్యాబినెట్లో చంద్రబాబు వ్యాఖ్యల్ని మీరు ఎలా చూస్తారు? నిజంగానే మంత్రుల తీరు అంత బ్యాడ్ పొజిషన్లో ఉందా? సరిగ్గా పనిచేయడం లేదా? లేకపోతే వైసీపీ మీద సరైన రీతిలో వీళ్ళు స్పందించట్లేదనా? విజయ్ గారు, మీకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి, వైఎస్ఆర్సీపీ నాయకులకి, స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. విజయ్ గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదో టీవీలో అవినీతి గురించి, అక్రమాల గురించి, దుర్మార్గాల గురించి, అన్పార్లమెంటరీ వాట్స్ గురించి మాట్లాడుతున్నారు. ఆ మాట వీళ్ళు అడగడానికి, చెప్పడానికి కనీసం కొంచెం ఇదన్నా ఉండాలి. మనం ఇవన్నీ మాట్లాడితే రాష్ట్ర ప్రజలు మన ముఖాన కాండ్రించి ఊంచరా, ఏంది మనం పోయి ఇవన్నీ మాట్లాడుతానేమే, ఇది మాట్లాడేది అర్హత ఉందా అని చెప్పి కొంచెం ఆలోచన చేయాలి. సరే, వీళ్ళు ఎమ్మెల్యేలు కానీ అదే పార్టీ వ్యతిరేకం అని చెప్పి ఈ రోజు నాగబాబుని మంత్రిని చేస్తున్నారు. ఒకే ఇంట్లో 2 పదవులు ఏంటి? తెలంగాణలో ఉంటున్నారు మీ నాయకులు, అందుకు ఉమ్మేస్తున్నారు. మీరు పారిపోయి ప్రజలకు ముఖం చాటేసి మమ్మల్ని విమర్శించే అర్హత స్థాయి మీకు లేదు. రైట్ రామారావు గారు మీరు మాట్లాడేది చాలా సేపు ఇచ్చారు. మీ ఎమ్మెల్యేలు, మీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? వాళ్ళని ఏమన్నా మంత్రి ఇచ్చాడా? ఏ రోజైనా ఆయన మాట్లాడండి, ఆ తర్వాత రైట్ ప్యానల్ ఉన్న సభ్యులందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. రైట్ సత్యనారాయణ గారు, రామారావు గారు, ఒకరు మాట్లాడేటప్పుడు ఇంకొకరు మాట్లాడకండి. ఇది డిబేట్ పద్ధతి కాదు, అది దయచేసి. రైట్ వేణుగోపాల్ గారు, జరిగింది. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు వారిని పిలిచి మందలించి, ఏంది మీరు ఈ విధంగా అన్పార్లమెంటరీ వాట్స్ వాడుతున్నారు, ఏంది మీరు మట్టిలోను, ఇసుకలోను, మద్యంలో అన్నిట్లో
అవినీతి చేస్తున్నారని చెప్పి ఏ రోజైనా మందలు ఇచ్చుంటే ఈ రోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీకి 175 నుంచి 11 సీట్లకు రాదు, 151 సీట్ల నుంచి 11 సీట్లకు రాదు. అది ముందు వేణుగోపాల్ గారు అవన్నీ జరిగిపోయాయండి, 11 సీట్లు వచ్చాయి, గత ప్రభుత్వం బాగాలేదన్న విషయం అదే ప్రజలు తీర్పునిచ్చారు. వేణుగోపాల్ గారు వేణుగోపాల్ గారు ప్రజలు తీర్పిచ్చారు. రామారావు గారు ఒక నిమిషం అండి, రామారావు గారు ఒక నిమిషం. కాలంలో చేసిన రైట్ గొప్ప విషయాలు, గొప్ప పనులుంటే చెప్పుకోండి. రైట్ రామారావు గారు ఒక నిమిషం ఆగండి. రైట్ వేణుగోపాల్ గారు రామారావు గారు ఈ రోజు ఎమ్మెల్యేలు మంత్రులు పీకల లోతుల్లో అవినీతిలో చేరుకున్నారు కాబట్టి ఈ రోజు రాష్ట్ర ప్రజలు 11 సీట్లు ఇచ్చారు. రన్నింగ్ కామెంటరీ వద్దు దయచేసి రామారావు గారు, రన్నింగ్ కామెంటరీ వద్దు. మీ టైంలో మీరు మాట్లాడండి. ఆయన మైక్ ఆఫ్ చేసి మాట్లాడతారు. రైట్ వేణుగోపాల్ గారు మీరు మాట్లాడండి. కానీ ఒకటి వేణుగోపాల్ గారు రామారావు గారు ప్లీజ్. రైట్ భాష కూడా మనం ఖచ్చితంగా మంచిగా వాడాలి. దయచేసి పేరెంట్ సభ్యులకు నా రిక్వెస్ట్, అది అర్థం చేసుకోండి. రైట్ వేణుగోపాల్ గారు మీరు చెప్తున్నారు గత ప్రభుత్వం 11 సీట్లు వచ్చాయి. ఇప్పుడు రామారావు గారు ఒక నిమిషం అండి. నిన్న ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన భాష కన్నా మా భాష బాగా స్పోర్టివ్ ఉండదు, వినడానికి ఎవరికి ఇబ్బంది ఉండదు, మేము నీట్ గా మాట్లాడతాం. మీలాగా మాట్లాడము మీ ప్రసన్న కుమార్ రెడ్డి లాగా అదేమంటే నాకు 27 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందంట, దాంట్లో చుమ్మేసేది ఏందండి? రైట్ నిజాయితీ గురించి అవినీతి గురించి మాట్లాడితే ఆశ్చర్యపోతారు. పెద్ద గురి వేణుగోపాల్ గారు నువ్వు కూడా ఒకటి మాట్లాడుతున్నావు. ఈ పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ పార్టీ నువ్వు కూడా మాట్లాడితే ఎట్లా? రైట్ అవును వేణుగోపాల్ గారు ఇంతకు ముందు మీరు చెప్పినట్టు వైసీపీ 11 సీట్లుగా పరిమితమైంది, గత ప్రభుత్వం బాగాలేదు అని చెప్తున్నారు. ప్రజలు తీర్పు ఇచ్చారు, ఆల్రెడీ కుటుంబ ప్రభుత్వానికి అవకాశం కల్పించారు. కానీ ఇప్పుడు మంత్రుల పనితీరు బాగాలేదని డైరెక్ట్గా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారంటే దాని అర్థం ఏంటి? ప్రభుత్వం వైఫల్యంగా చూడాలంటారా లేకపోతే? అదే సార్ విజయ్ గారు, దాన్ని చెప్తున్నాను కానీ మధ్యలో అడ్డుపడుతున్నారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ విమర్శించే హక్కు. ఎందుకంటే వాళ్ళ అన్పార్మెంట్స్ వాళ్ళలో కానీ వాళ్ళ అవినీతిలో చేయడం కానీ చూసాం. రాష్ట్ర ప్రజలు దానికి తగిన బుద్ధి చెప్పారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గెలిచిన నెక్స్ట్ రోజు నుంచే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎక్కడైనా అన్పార్మెంట్స్ వాడకూడదు, అదేవిధంగా అవినీతికి దూరంగా ఉండాలని చెప్పేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు పదే ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకుంటూ మంత్రులపైన చర్యలు ఎక్కడన్నా ఒక పొరపాటు జరగకుండా వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ఏదైతే మందలించడం జరుగుతుంది. కానీ ఈ కొన్ని ఛానల్స్ ఏమంటే మంత్రివర్గ వార్పు అనేసో లేకపోతే ఒక సీటు ఉంది నాగేంద్ర బాబుకి ఇస్తే జనసేన పార్టీకి 3 ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అయిపోతారనో లేదా రకరకాలుగా టీవీ ఛానల్స్ ఏదైతే వైఎస్ఆర్సీపీకి కొమ్ము కాస్తున్న టీవీ ఛానళ్ళు చూపిస్తున్నాయి. కానీ ఇక్కడెక్కడ మంత్రివర్గ ఇది మార్చడం లేదు, ఏమీ లేదు. అంతా వీళ్ళు భ్రమ, రాష్ట్ర ప్రజలు భ్రమలో పెట్టేస్తున్నారు. ఏమిటంటే ఈ ఛానల్స్ ద్వారా సార్ విజయ్ గారు ఒక్క నిమిషం, ఈ ఛానల్స్ ద్వారా వాళ్ళు ఏమంటే వీళ్ళు ఒక వ్యతిరేకత, ఒక సంవత్సరంలోనే ప్రభుత్వం పైన వ్యతిరేకత అంటారు, మంత్రులు ఎమ్మెల్యేల పైన అవినీతి అంటారు, వాళ్ళు మార్పులు చేర్పంటారు, చంద్రబాబు నాయుడు గారు అది మాట్లాడేశారు ఇది మాట్లాడేసారు. అంతా వీళ్ళ ఛానల్స్ లో ఒక భ్రమ రాష్ట్ర ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎక్కడ కానీ ఈ రోజు ఎవరెక్కడన్నా ఒక పొరపాటు జరిగితే ఖచ్చితంగా మందలిచ్చి అక్కడే కంట్రోల్ చేస్తున్నాడు. వీళ్ళకి బిచ్చల మీద వదిలేదు. రాష్ట్ర ప్రజలు ఏదైతే ప్రతిపక్షం ఏదైనా ప్రశ్నిస్తే వీళ్ళు అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడడం, ప్రతి అవినీతి ఎక్కడ దొరికిన భూములు అదే మైన్స్ ఎక్కడ చూసినా అవినీతి అలా జరగలేదు. కాబట్టి ఈ రోజు సాఫీగా ప్రభుత్వం పోతా ఉంది. ఏదైనా చిన్న పొరపాటు జరిగిన మందలిచ్చి అక్కడే సరిదిద్దడం జరుగుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి లాగా వదిలేసి విచ్చలవిడిగా చూడటం లేదే. వేణుగోపాల్ గారు ఏదేమైనా మంత్రివర్గ విస్తరణ అయితే జరగబోతుంది, ఒకరు ఇద్దరు పైన మందలించిందని ఛానల్స్ లో తెల్లారి నుంచి చెప్తున్నారు. వేణుగోపాల్ గారు ప్రభుత్వం వ్యతిరేక కార్యక్రమం చేస్తా ఉంటే ఈ రోజు నిన్న ఒక మ్యాంగో మార్కెట్ కి పోయారు సార్. ఒక ఎగ్జాంపుల్ విజయ్ గారు చెప్పని, ఇప్పుడు ఏప్రిల్ మే జూన్ లో ఏదైతే సీజన్, ఏప్రిల్ లో వచ్చి మెమరాండం ఇచ్చాడా, పోనీ మేలో వచ్చి ఇచ్చాడా, జూన్ లో వచ్చి ఇచ్చాడా, జూలైలో అంటే ఏదైతే పంట అంతా క్లోజ్ అయిపోయి
ఫ్యాక్టరీలన్నీ పంట తీసుకునేసిన తర్వాత అప్పుడు వచ్చి ధర్నా అంట, అప్పుడు వచ్చి రైతుల నుంచి పరామర్శిస్తాడంట. సరే, అంటే వేణుగోపాల్ గారు, ఏదైతే వేణుగోపాల్ గారు అయిపోయిన మీరు తర్వాత, రైట్, సీజన్ అంతా అయిపోయిన తర్వాత వేణుగోపాల్ గారు ఒక రాజకీయం విషయం కోసం చెప్పండి. వాడుకోవడం తప్ప. ఇప్పుడు ఏదేమైనా ఇదేనండి వీళ్ళకి తెలియని అంశం ఏంటంటే ఇప్పుడు జనసేన నేత రైట్ చెప్పండి, రైట్ జనసేన నేత పట్టం కాదు. రైట్ వేణుగోపాల్ గారు, జనసేన నేతకి నాగబాబుకి ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వబోతున్నారనే ప్రచారం అయితే జరుగుతుంది. మంత్రి పదవి ఇవ్వబోతున్నారా? దానికోసమే ఇప్పుడు ఢిల్లీ వెళ్ళబోతున్నారా చంద్రబాబు నాయుడు? దాని గురించి చెప్పండి, మీకున్న ఇన్ఫర్మేషన్ చెప్పండి. సో విజయ్ గారు ఒకసారి చెప్పండి. నాగబాబుకి మంత్రి పదవి ఇవ్వబోతున్నారనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. గతంలోనే ఇస్తామని ఒక హామీ ఇచ్చారు, ఇవ్వబోతున్నారు. అందుకే ఢిల్లీ వెళ్ళబోతున్నారు 14న చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఇది వాస్తవం అంటారా? వేణుగోపాల్ గారు వినిపిస్తుందా? రైట్, ఆయనకి వాయిస్ ఏదో విజయ్ గారు వాయిస్ కట్టే వస్తుంది. ఇప్పుడు వినిపిస్తుందండి? ఆ, అదే జనసేన నేత నాగబాబుకి అయితే మంత్రి పదవి ఇవ్వబోతున్నారు, గతంలో మాటిచ్చిన ప్రకారం మంత్రి పదవి ఇవ్వబోతున్నారు అనేది ఒకటైతే, ఢిల్లీ చంద్రబాబు నాయుడు వెళ్ళబోతున్నారు 14వ తారీఖున. ఆ రోజు ఇదే అంశానికి సంబంధించి మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన ప్రచారం జరిగింది. నాగేంద్ర బాబు గారికి మంత్రి పదవి సరే, ఇక్కడ నాగేంద్ర బాబు ఒక కేబినెట్ 25 మంది మంత్రుల్లో దాదాపు మొదటిసారి గెలిచిన వాళ్ళకి 17 మందికి మొదటిసారి ఎమ్మెల్యే లేని వాళ్ళకి 17 మందికి మంత్రులు ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు. అంటే ఏమిటంటే వాళ్ళు ఏదైతే ప్రతిపక్షంలో వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళు అనుసరించి ఈరోజు దాదాపు కొత్తగా ఎన్నికైన 15 మంది ఎమ్మెల్యేలకి మంత్రి పదవులు ఇచ్చింది. ఈరోజు నాగేంద్ర బాబు గారు ఏదైతే ప్రతిపక్షంలో కానీ ఇప్పుడు అధికారంలో కానీ ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత కానీ ఏ విధంగా ఆయన పనితీరును చూస్తే ఇవ్వాలనుకుంటే ఇస్తారు, లేకపోతే ఈకపోయినా ఇక్కడ ఏం నష్టం జరిగిపోయేది ఏం లేదు. కానీ ప్రతిపక్షాలకి ఏమి ఏదో ఒకటి బురద జల్లాన్ని వాళ్ళు కడుక్కునే ప్రయత్నంలో వాళ్ళు ఉంటారు కాబట్టి మనం బురద జల్లుతా ఉంటాము రోజు. మన రైట్ రైట్ రామారావు గారు మీకు ఇస్తాను నెక్స్ట్ రైట్ మీకు ఇస్తాను మీరు మాట్లాడదు కానీ మీ టైంలో మీరు మాట్లాడదు కానీ రైట్. ఒకవైపున వాళ్ళే ఏం చెప్తారు వాళ్ళే మంత్రివర్గం కూర్పు ఉంది, నాగేంద్ర బాబుకు మంత్రి పదవి ఇస్తారని ఒకవైపు చెప్తారు. ఒకవైపున సామాజిక సమతుల్యత గురించి మాట్లాడితే జనసేనలో ఇప్పుడు ఏ కమ్యూనిటీ ఇచ్చారండి పోస్టులు? బీసీలు ఎస్సీలు లేరు అక్కడ. వీళ్ళకి ఒక అంశం ఉందండి, వీళ్ళు మనువాద సిద్ధాంతంతో ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. వీళ్ళకి బలహీన వర్గాలు కానీ లేకపోతే దళితులన్నా కూడా కనీస గౌరవ మర్యాదలు కానీ విలువలు కానీ లేవు. ఓట్ల కోసం వీళ్ళు మభ్యపెట్టి వీళ్ళ చెవుల్లో పూలు పెట్టి ఓట్లు క్యాప్చర్ చేస్తారే తప్ప అధికార పంపిణీ విషయంలో వీళ్ళని దగా చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. ఇది మా కంటెంట్. ఎక్కడండి వీళ్ళు చేస్తుంది? వీళ్ళు అసలు నాగబాబు గారికి మళ్ళీ మంత్రి పదవి అనేటువంటి ప్రస్తావన ఎక్కడన్నా ఖండించాడా పవన్ కళ్యాణ్ గారు కానీ నాగబాబు గారు కానీ? వీళ్ళు డోలాయమానంలో చెప్తా ఉంటారు ఈ జనసేన ప్రతినిధులు. వీళ్ళు ఏంటంటే ఎట్లో గట్లా మసిపూసి మారేడుకాయ చేసి ఈ యొక్క 5 సంవత్సరాల పీరియడ్ ని వెలబుచ్చుకొని వైసీపీ మీద బురద జల్లుతూ సంవత్సర కాలం అయినా కూడా అసలు అవినీతికి కేర్ ఆఫ్ ఎవరండి? పవన్ కళ్యాణ్ కాదా? ప్యాకేజీ పార్టీ కాదా? ఇప్పుడు టీజీ విశ్వప్రసాద్ ఎవరండి? 1200 ఎకరాల భూమిని తన సొంత స్నేహితుడు తన పార్ట్నర్ గా ఉన్నటువంటి వ్యక్తి టీజీ విశ్వప్రసాద్ 1200 ఎకరాలు ఏదో ఎలక్ట్రికల్ స్కూటర్ల కంపెనీ స్థాపిస్తారు. కానీ రామారావు గారు ఒక విషయం చెప్తున్నాను మీకు, ఆరోపణలు చేయడం చాలా చిన్న విషయం. జనసేన పార్టీ రైట్ పవన్ కళ్యాణ్ రైట్ రామారావు గారు విమర్శలు చాలా చేయొచ్చు, ఆరోపణలు చేయొచ్చు. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ అంటున్నారు వైసీపీ వాళ్ళంతా కూడా, కానీ దానికి సంబంధించి ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? ఏజెంట్ గా చేసి రామారావు గారు మనిషే కదా నాగబాబు, చాలా కష్టపడ్డాడంట నాగబాబు. వేణుగోపాల్ గారు చేస్తున్నారు ఏంది కలెక్షన్ చేయటంలోనా? ఇది ప్యాకేజీ పార్టీ అండి, ఇది పవన్ కళ్యాణ్ పార్టీ ప్యాకేజీ పార్టీ. కాపుల ఆకాంక్షలు తీర్చుతారని కాపులంతా ఎదురు చూస్తుంటే ఆయన ముఖ్యమంత్రి కావాల కాపుల నుంచి అని ఇతను ముందుకు తీసుకొస్తే ఈయన ప్యాకేజీ తీసుకొని ఈయన చేతులు కట్టుకొని కూర్చుంటున్నటువంటి విధానం తప్పితే మరొకటి ఉందండి? తన కుటుంబంలో మళ్ళీ ఇంకొక మంత్రి పదవి ఎందుకండి? ఇవ్వచ్చు కదా. రామారావు గారు మీరు చెప్పిన విషయాల రెండింటి గురించి మాట్లాడతాను నేను. ప్రధానంగా ఒకటైతే ప్యాకేజీ స్టార్ అంటున్నారు. రైట్ రామారావు గారు మేము చెప్పేది కూడా వినాలి మీరు. రామారావు గారు వీళ్ళ విధానం ఇది. రామారావు గారు మంత్రివర్గ కూర్పులో వీళ్ళు చేస్తున్నటువంటి దందా ఇది ఉంది. దీన్ని మార్చుకోకపోతే ప్రజలు ఖచ్చితంగా వీళ్ళకి బుద్ధి చెప్తారు. రామారావు గారు మీరు చెప్తున్నది అయితే 2 విషయాల గురించి మాట్లాడదలుచుకున్నాను నేను. ఒకటి ప్యాకేజీ స్టార్ అంటున్నారు మీరు. ఈ మాట ఎప్పటి నుంచో అంటున్నారు పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ అని. దీనికి ఆధారాలు ఎక్కడైనా ఉన్నాయన్నది ఒకటైతే. 2
కులాల గురించి మాట్లాడుతున్నారు. కాపు సీఎం కావాలనేది ఆ పార్టీ లక్ష్యం అని ఏదో చెప్తున్నారు మీరు. అంటే ఈ కులాల మధ్య కుంపటి పట్టే ఉద్దేశమా మీకేమన్నా? గత 40 సంవత్సరాలుగా కాపుల ఆకాంక్ష ఏంటంటే మనము చిన్న చిన్న ఉపకులాలని సారూప్యత కులాలను ఒకటి చేసి ఐకమత్యం చేసి ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉందని వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. వాళ్ళ ఆకాంక్ష ఏంటంటే కాపుల నుంచి ఒక్కసారైనా ముఖ్యమంత్రి కావాలి, దీనికి నాయకత్వం వహించాలని రకరకాల ఈ రోజు వాళ్ళు కాపులు ముఖ్యమంత్రి కావాలని కాపు నాయకులు కాపు పెద్దలు ఆకాంక్షిస్తుంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజ్ తీసుకొని ఆయన ఇప్పుడు కాపులు ముఖ్యమంత్రి కావాలంటే కాపులు ఒకళ్ళే ఓటేస్తే అయిపోతుందండి. రైట్ ఒకటి ఏంటంటే రామారావు గారు కాపు సీఎం కావాలంటే కాపులు ఒకళ్ళే ఓటేస్తే అయిపోతుందా? చంద్రబాబు కూడికం చేశాడు కదండి పవన్ కళ్యాణ్. ఎందుకని చేశాడు? నీకు అక్కడ ఏదైతే లింగమనేని అనేటువంటి వ్యక్తి ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ స్థలం కూడా ఆయన రామారావు గారు మీ ఫ్లో మీదే కానీ మా చెప్పేది వినట్లేదు. ఇప్పుడు కూడా నెలకి పవన్ కళ్యాణ్ 50 కోట్ల రూపాయలు ఇస్తున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ ఇంటర్నల్ గా వాళ్ళు గుసగుసలు మేము వింటం లేదండి. ఇది ప్యాకేజీ అంటే, ఇది ప్యాకేజీ పార్టీ, ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్, అంతేగాని పవర్ స్టార్ కాదు. ఇతను పొలిటికల్ స్టార్ కాదు. ఇతను ఈ రోజు కూడా నివాసం ఎక్కడ ఉంటున్నాడండి? హైదరాబాద్ లో ఉంటాడు. ఇక్కడ ఉప ముఖ్యమంత్రి ఎక్కడ ఉండాలి? రామారావు గారు మీరు నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. ఎక్కడ నివాసం ఉంటాడు ఆయన? ఎన్ని కూడా రాద్ధాంతం మనం తవ్వుకుంటే వాళ్ళ లోపాలు పుస్తకాలు రాయొచ్చు, పేజీలు రాయొచ్చు. అమరావతిలో గెలిచాడా? రైట్ రామారావు గారు ఒక విషయం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నారంటే ఏం చెప్తారు మీరు? ఆయన అమరావతిలో ఉన్నారా? మిగుతారు వేణుగోపాల్ గారు, మీరు ఈ ప్రశ్నలో కోడిగుడ్డు మీద వేణుగోపాల్ గారు ఒక నిమిషం ఆగండి. అన్నారు ఛానల్స్ లో మా మీద విష ప్రచారం చేస్తున్నారని. అసలు ఛానల్స్ ప్రసారాలనే నిషేధించారు. దాని మీద మాట్లాడే ప్రజాస్వామ్యవాదిగా లేకపోతే మీరు ఒక ప్రతినిధిగా దాని మీద ఏమైనా ఆన్సర్ చేయగలుగుతారు? చెప్పండి. ఇది తప్పుడు విధానం కాదా? రైట్ వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం ఆగండి. రైట్ సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్దాం, టీడీపీ నాయకుల దగ్గరికి. రైట్ సత్యనారాయణ గారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయం వచ్చేటప్పటికి ప్యాకేజీ స్టార్, అలాగే కాపు ముఖ్యమంత్రి కావాలని అని అనుకున్న ఒక అభిప్రాయం ఉన్నా కూడా ఆయన టీడీపీ వైపు మొగ్గు చూపి చంద్రబాబు నాయుడు సీఎం చేయడం మీద ప్రధానంగా వైసీపీ కామెంట్లు చేస్తూ ఉంది. దీనికి సంబంధించి మీరైనా చెప్పగలుగుతారా? ఇప్పుడు రామారావు గారు కాపు ముఖ్యమంత్రి గురించి ప్రస్తావించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తప్పుకుని మొన్న జాయిన్ అయినటువంటి ఉత్తరగడ పద్మనాభం గారిని ఏమన్నా సీఎం చేస్తారేమో ప్రకటించమనండి ఆ పార్టీ ముందు. ఎందుకంటే పదే పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ స్టార్ ఈయన అవర్ కూడా ప్యాకేజ్ స్టార్ వాకేట్కే సరిపోయింది. ఆయన ప్యాకేజ్ స్టారో లేకపోతే ఇంకోటో ఆయా సామాజిక వర్గం ఆ పార్టీ మా కూటమి మేము చూసుకుంటాం. ఎందుకంటే చిచ్చి పెట్టాలంటే ప్యాకేజ్ స్టార్ అంటే వీళ్ళిద్దరి మధ్య లేకపోతే కూటమిలో పవన్ కళ్యాణ్ ని డ్యామేజ్ చేస్తే దాన్ని క్యాష్ చేసుకోవడానికి మాట్లాడి వర్డ్స్ గారి కనబడ్డాయి తప్ప కాపు ముఖ్యమంత్రి అంటే కాపు ముఖ్యమంత్రి కావాలనుకుంటే ఇప్పుడు ఈ వాక్యం ఏదో చేశాడో మన జాయిన్ అయ్యాడు కదా ముద్రగడ పద్మనాభ గారి పార్టీలో అనౌన్స్ చేయమనంటే రేపు భవిష్యత్తులో మా జగన్ పార్టీ తరపున కాపు ముఖ్యమంత్రి ముద్రగడ పద్మనాభం అని ఎవరు దమ్ము ఉంటే ఆ కులం మీద అంత ప్రేమ ఉంటే ఈ చూశారు. ఒకసారి సార్ చిరంజీవి గారి యొక్క రాజకీయ వాతావరణం ఆయన చూసుకున్నారు. ఆ తర్వాత ఆయన తమ్ముడిగా ఈయన రాజకీయాల్లోకి వచ్చాడు. ఒకసారి ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయిన తర్వాత ఏంటి ఈక్వేషన్ సార్ చూసుకున్నారో భవిష్యత్తులో ఆయన వ్యూహం వేరే అయి ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారిది. భవిష్యత్తులో అవుతారేమో ముఖ్యమంత్రి కదా. ఈయనకెందుకు కంగారు, ఈయనకెందుకు దురద, ఈయన ఎందుకలా మాట్లాడతాడు ప్యాకేజ్ స్టార్ అని. ఇందాక ఈయన వాడాడు అన్పార్లమెంట్ లాంగ్వేజ్ దొంగ అని. ఎవరు దొంగ? ఈ భారతదేశంలో ఏ రాజకీయ నాయకులు ఎక్కువ దొంగ కేసులు ఉన్నాయి. ఆ కేసులు నిరూపించుకోమారండి. మీరు దొంగలు కాబట్టి ఇసుక గురించి మీకు తెలుసు, వైన్ గురించి మీకు తెలుసు, మైన్స్ గురించి మీకు తెలుసు. అది బొక్కేసి కాపుగా కూర్చొని ఈరోజు ఏమీ లేక ఈరోజు చూడండి మామిడికాయలు కొనుక్కొచ్చి రోడ్డు మీద వేసి ఆయా లారీలు కూడా పట్టుకుపోయి ఏం చేశారో తెలియని పరిస్థితిలో వీళ్ళ ఉద్యమ నిర్మించడానికి ట్రై చేస్తున్నారు. ఎవరు దొంగలు సార్? ఈరోజు
ఎవరు దొరకలేదు, ఎవరు అన్ఫార్చునేట్ లాంగ్వేజ్ ఎవరు మాట్లాడినారు. ఇప్పుడు నెగ్గిన తర్వాత మా నాయకులు ఎవరైనా సరే వాళ్ళు రోజా గారి లాగా అమ్మటి రాంబాబు గారి లాగారు, లేకపోతే కొడాల నారాయణ గారి లాగారు, ఇంకొకరి లాగా వీళ్ళు మాట్లాడే బూతులు మా వాళ్ళు ఎవరన్నా మాట్లాడుతున్నారా? మేము పరిపాలన వైపు వెళ్దాం, మా నాయకుడు పరిపాలన చేద్దాం చెప్తున్నాడు. పరిపాలన దృష్టిలో పెట్టుకుని పరిపాలన పద్ధతిలో వెళ్తున్నటువంటి మమ్మల్ని ఈ రోజు ఈ విధంగా కవ్వింపు చర్యలు తీసుకొచ్చి మా మధ్య చిచ్చు పెట్టాలనుకున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి ఆటలు సాగవు సార్. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఫిక్స్ అయ్యారు. మేము కూటమి 15 సంవత్సరాలు మేము పరిపాలించుకుంటాం, మాకు 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 ఖచ్చితంగా ఆ అండర్స్టాండింగ్ మాకు ఉన్నాయి అన్న వర్డ్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ భయం వైసీపీలు పట్టుకుంది. ఏ విధంగా దీన్ని డ్యామేజ్ చేయాలి, ఏ విధంగా పవన్ కళ్యాణ్ ని మనం డ్యామేజ్ చేసి మాట్లాడాలని చెప్పేసి అదే ఉద్దేశంతో సత్యనారాయణ గారు ఒక విషయం చెప్పండి. సత్యనారాయణ గారు ఒక విషయం చెప్పండి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అన్న మంత్రివర్గ భేటీలో అయితే ప్రధానంగా ప్రస్తావించిన అంశాల్లో మంత్రుల మీద అసంతృప్తి ఎక్కడ వ్యక్తం చేశారంటే వేమూరి ప్రశాంత్ మీద చేసిన కామెంట్స్ మీద మంత్రులు ఎవరు గట్టిగా ఎందుకు రియాక్ట్ కాలేకపోయారనేది ఒక విషయం అయితే, రెండు నిత్యావసర వస్తువులు కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా తగ్గించాము, అలాంటి విషయాల్లో ప్రజలకు వెళ్ళి చెప్పలేకపోతున్నారు, సంక్షేమ పథకాలు అందిస్తున్నాము అది ప్రజలకు వెళ్ళి చెప్పలేకపోతున్నారు, తద్వారా వైసీపీ ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి వస్తుంది. ఆ విషయంలో పర్టికులర్గా చంద్రబాబు నాయుడు మంత్రుల మీద ఫైర్ అయిన పరిస్థితి. ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో మంత్రులు వెనకబడ్డారా? పరిపాలనలో ఒక భాగమే కదా సార్. ఒక కుటుంబ యజమాని పరిపాలిస్తున్నాడు అక్కడ. మా తెలుగుదేశం కూటమి కుటుంబ యజమాని మాకు చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తున్నారు. పరిపాలించే క్రమంలో ఆయన కొంతమందిని బేస్ చేసుకుని మీరు పద్ధతి కొంచెం ప్రజల్లో బాగాలేదు దాన్ని మార్చుకోండి అని చెప్పేసి హెచ్చరించడం తప్పు కాదు. అది తిట్టేసారు ఇంకోటి అనుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు రోజా గారి యొక్క వ్యాఖ్యలు ఎందుకు ఆ రోజు ఖండించలేదు, లేకపోతే కొడాల నాని గారు మాట్లాడితే ఎందుకు ఖండించలేదు, అమ్మటి రాంబాబు మాట్లాడితే విభతం ఇంత ఆబోతులుగా రంకిలేసినటువంటి మన వ్యక్తులు ఉన్నారు. ఇరిగేషన్ మినిస్టర్ చేసినటువంటి వ్యక్తి ఆయన ఎందుకు ఖండించలేదు? ఇటువంటి ఖండించడం పోవడం వల్ల కదా 11 సీట్లకు పరిమితం అయ్యారు వీళ్ళు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వాళ్ళ దృష్టిలో పెట్టుకుని జాగ్రత్త, మీరు జాగ్రత్తగా పరిపాలించండి, ప్రజల్లో సర్టిఫికేట్ తెచ్చుకోకండి, ఒక టైం నెగ్గిన వాళ్ళు రెండో టైం ట్రై చేయండి, అంతేగాని మీరు పార్టీ అప్రతిష్ట పాలు చేసే కార్యక్రమాలు ఏమి చేయకండి అని హెచ్చరించడం మా నాయకుడు తప్పండి. మా కుటుంబాన్ని మేము చక్కదించుకున్నాం, ఏళ్ళకంటే బాధ అంటున్నానండి. ఎందుకని వీళ్ళు మరి గుమ్మకాయలు కొన్నట్టు బుద్ధలు తడుకుంటున్నారు వీళ్ళు. ఖచ్చితంగా మైన్ ఏం చేశారో తెలియదేళ్ళకి, వైన్ ఏం చేశారో తెలియదేళ్ళకి, శానిటైజ్ చేశారో తెలియదేళ్ళకి అన్ని కూడా బొక్కేసి కూర్చుని ఈ రోజు కాకమ్మకు చెప్తే ప్రజలు లేరు కాబట్టి 11 సీట్లతో వీళ్ళు కూర్చొని పెట్టారన్న సంగతి వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారు ఈ రోజుకి కూడా. ఈ విధంగా మాట్లాడిన రామారావు గారు మాట్లాడిన అన్ని కూడా వాళ్ళు చేసినటువంటి తప్పులే, మేము చేసినటువంటి తప్పులు కాదు. మేము ఉచితంగా స్టాండ్ ఇస్తున్నాం, చక్రమైన పద్ధతిలో లెక్కర్ని పంపిణీ మా వాళ్ళు విక్రయిస్తున్నారు. ప్రభుత్వం తరఫున వీళ్ళకిలాగా ముందే ప్యాకేజీలు తీసుకుని లెక్కర్ సొమ్మునంతా కూడా కోట్లు మరి ముందే తీసుకుని కూడా వైన్ షాపులు ఇవ్వలేదు. ఇక్కడ పక్కగా ఒక సిస్టమ్ ప్రకారంగా గవర్నమెంట్ పద్ధతిలో చేశారు ఇక్కడ చంద్రబాబు నాయుడు పరిపాలన అంటే అది. ఆ పరిపాలన సత్యనారాయణ గారు మీరు చెప్తున్నారు అవన్నీ ఉచిత తీసుకిస్తున్నాము లేకపోతే ఇంకోటి చేస్తున్నాము, ప్రజలకి అవి చేస్తున్నాం ఇవి చేస్తున్నాం అని చెప్తున్నారు. కానీ వైసీపీ ఏం చెప్తుందంటే అసలు ఈ శాండ్లో కానీ లేకపోతే మిగతా లిక్కర్లో కానీ చాలా అవినీతి చేస్తుంది, ఇప్పుడు ప్రతి దాంట్లో కమిషన్ తీసుకుంటుందని వైసీపీ అంటుంది. ఒకటి నిరూపించమనండి, వాళ్ళని ఒకటి నిరూపించమనండి సార్. ఒక్క ఇసుక ర్యాంకులో ఇది దందా జరిగింది లేకపోతే అతను చేస్తున్నాడు కుటుంబ మూసుకుని కూర్చున్నారా వీళ్ళు? ప్రతిపక్షంలో ప్రశ్నిస్తే మేము ప్రశ్నించుకుంటాం. ఎక్కడ జరుగుతుందో చెప్పమానండి. చెప్పే దమ్ము ఈ వైసీపీ నాయకులకు ఉందా? చెప్పే దమ్ము వైసీపీ ఉందా అని అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డితో కూడా వీళ్ళకి ఉందా అన్న ఈ రోజు అది లేదు. ఖచ్చితంగా బురద చేయడానికి లేకపోతే ఏదో విధంగా ప్రభుత్వాన్ని బదలాయించడానికి జరపదు. ఇప్పుడు మేము మాకు అధికారం వచ్చింది బట్టి మేము తెలుగుదేశం కూటమి తరపుని ఏపీ బ్రాండ్ పెట్టాలని చూస్తున్నాం. వీళ్ళేం చేస్తారు? వరల్డ్ బ్యాంక్ 200 కంప్లైంట్ మేము పెడతాడా? జగన్మోహన్ రెడ్డికి బుద్ధుల నాయకుడు అయితే ఎవరైనా ఇది చేస్తారా? బుద్ధుల నాయకుడు అయితే ఎవరైనా ఇది చేస్తారన్నాను. మీ ఆంధ్రప్రదేశ్ మీరు అప్పులు ఇవ్వద్దు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ని మీరు క్రెడిబిలిటీ గా చూడొద్దు, ఆంధ్రప్రదేశ్ అప్రతిష్ట పాలు చేయడం ఈయన ఎన్ని మేల్స్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా చేయొచ్చా? ఇదే ప్రతిపక్ష నాయకుడు చేస్తున్నటువంటి పని. మేము మా నాయకులు కానీ మేము కానీ ఏమైనా తప్పులు చేస్తే మీరు సూచన చేయండి, విమర్శించండి. ఆ విమర్శ సద్విమర్శ మేము తీసుకోవడానికి ఛాలెంజ్ గా ఉన్నాం.
మేము మాకే తప్పులైతే మీరు చెప్పడానికి ఎత్తి చూపడానికి ట్రై చేస్తున్నారో అవి తప్పులు ఒప్పులు మేము సరిదిద్దుకుని పరిపాలించుకుంటాం. అంతేగాని చెప్పు కూడా వ్యవస్థలు తప్పులన్నీ కూడా మా మీద పెట్టి మా నాయకులను బెదలాయించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడుతున్నారు, లోకేష్ గారు ఎంత కష్టపడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడుతున్నారు ప్రజలు చూస్తున్నారు. ఎక్కడ కూడా డేట్ వెయిట్ గా ఎక్కడ కూడా మేము మడమ తిప్పలేదు. మడమ తిప్పిన నాయకులు ఎలా మేము తిప్పామంటే రామారావు గారు మడమ తిప్పింది ఈ నాయకులు వీళ్ళ నాయకులు ఈ రోజు ఏమైపోయారు వీళ్ళ నాయకులందరూ కూడా ప్రతిపక్షంలో కూర్చుని 11 సీట్లు పరిమితం వీళ్ళు చేయమనండి. చేసే దమ్ముందా? దొంగ మామిడికాయలు కొనుక్కొచ్చి రోడ్డు మీద పెట్టి ఉద్యమం చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈ రోజు నిరూపణ అయింది, చట్టపరంగా నిరూపణ అయింది. ఛాలెంజ్ చేస్తున్నాం మేము. మరి కాదా చెప్పండి రామారావు గారిని. ఇటువంటి బుర్రదొడ్డు కార్యక్రమాలకు స్వస్తి పలికి ప్రజల్లోకి వెళ్ళమండి. ప్రజలు ఓదార్చారు కదా, తండ్రి చనిపోనంటే ఓదార్పు ఎత్తనో పేరుతో బయటకు వచ్చారు కదా. సత్యనారాయణ గారు ఇంకొక విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు పదే ఈ మధ్యకాలంలో 1995 సీఎంగా ఉంటాను జాగ్రత్తగా ఉండండి అంటున్నారు. అంటే గతంలో 1995లో ఉన్నప్పుడు ఆయన ఆకస్మిక తనిఖీలు చేసేవారు. 50 సార్లు మాట్లాడుంటారండి ఇల్లు భారతదేశంలో ఎక్కడా లేదు. 5 సంవత్సరాలు పడుకున్నాడు సార్, ఏ పేరస్లో పడుకున్నాడు సార్, మంత్రుల మీద ఎప్పుడైనా ప్రజలు మొహం చూపించాడా? 5 సంవత్సరాల పరిపాలన ఎప్పుడైనా మొహం చూపించాడా ప్రజలకి? లేకపోతే ఎక్కడైనా సందర్శించాడా? ఏ ఆత్మహత్య వెళ్ళాడా? ఏ సంక్షేమ పథకైనా సందర్శించాడా? సత్యనారాయణ గారు ఒక నిమిషం అండి. రైట్ వేణుగోపాల్ గారు ఎన్ని డేట్లు మారాయి? రైట్ వేణుగోపాల్ గారు మీరే అంటారు? ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఈ మధ్యకాలంలో 1995 సీఎంగా నేను తన మార్పు చూపిస్తాను, గతంలో చాలా స్పీడ్గా పనిచేసేవారు, వేగంగా పనిచేసేవారు, వయసులో ఉన్నారు అప్పుడు, ఇప్పుడు అదే వేగంతో పనిచేస్తారని ఇప్పుడు కూడా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఆ టైప్లో ఉండండి అని కూడా దిశానిర్దేశం చేస్తున్నప్పటికీ కూడా మంత్రులు ఎవరు ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు స్థాయిలో పనిచేయలేకపోతున్నారనే ఒక విమర్శ అయితే ఉంది. వేణుగోపాల్ గారు సార్ వాయిస్ కట్టే వస్తాను సార్. వేణుగోపాల్ గారు చంద్రబాబు నాయుడు వాయిస్ కట్టే వస్తాను సార్. ఇప్పుడు వినిపిస్తుందండి? రైట్ వాయిస్ కట్టే వస్తాను సార్. రైట్ ఏదో ప్రాబ్లం సిగ్నల్ వీక్ గా ఉండేది కదా సార్. రైట్ అదే సార్ రామారావు గారు ముఖ్యంగా 1-2 సార్లు చంద్రబాబు నాయుడు 1995లో సీఎంలా ఉంటాను అని చెప్తున్నారు. ఆ విధంగా ఉండే విధంగానే ఆయన తిరుగుతున్నాడు రాష్ట్రం అంతటా కూడా. ఆ వయసులో ఆ విధంగా తిరగడం అనేది అంత సాధ్యమైన విషయం కాదు. అయినప్పటికీ కూడా మంత్రులు ఆ స్థాయిలో పనిచేయలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఎలా చూడాలంటారు? ఇక్కడ ఒక అంశం అండి, ఈ కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో తీవ్రమైనటువంటి వైఫల్యం చెందింది. ముఖ్యంగా వ్యవసాయ ఆధారితమైనటువంటి మన రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు చాలా సీనియర్ అని చెప్పి అందరూ చెప్పుకోవడమే కానీ ఆ యొక్క రైతాంగానికి సంబంధించినటువంటి అంశాల్లో తీవ్రంగా వైఫల్యం చెందారు. దానికి కారణం ఈ సంవత్సర కాలంగా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు, రైతులు అనుభవిస్తున్నటువంటి అవస్థలు, వాటి మీద ఏనాడు ఆయన కనీస అవగాహన లేదండి. అటువంటి వ్యక్తులకు మంత్రులు ఇచ్చారు. ఇది ఇబ్బందికరమైనటువంటి అంశం. మనం చూస్తా ఉన్నాం, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటి, చేస్తుంది ఏంటి. ఆయన ఉపాధి హామీకి సంబంధించినటువంటి అంశాల్లో రోజువారీ వేతనాలు చెల్లించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఆయన శాఖ ఉంది. ఆ ఉద్యోగులకు కూడా, ఎన్ఆర్జీఎస్ ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి 4-5 మాసాలుగా నడుస్తున్నటువంటి ప్రక్రియ. దీనికి ఏం సమాధానం చెప్తారు? అట్లాగే పంచాయతీలలో నిధులన్నిటిని కూడా డైవర్ట్ చేయటమే ఒకటి కాకుండా పంచాయతీ సర్పంచుల యొక్క చెక్ పవర్, ఏదైతే మీ యొక్క ప్రభుత్వానికి మద్దతుదారులు కానటువంటి విపక్ష సర్పంచులు ఎక్కడన్నా ఉంటే వాళ్ళ చెక్ పవర్లు తీసేసి వాళ్ళ వేధింపులకు గురి చేసే అదొక ప్రక్రియ. ఇది పవన్ కళ్యాణ్ గారి శాఖలో జరుగుతున్నది. అట్లాగే అటవీ శాఖ పరిధిలో కాశీనాయన సత్రాలను పడగొట్టారు కదా, ఒకరి మీద ఒకరు చెప్పుకున్నారు. ఈ యొక్క లోకేష్ గాని పవన్ కళ్యాణ్ గాని. ఇంతకంటే దరిద్రం ఏముంటదండి? తన శాఖ పరిధిలో జరుగుతున్న దానికి తాను ఆన్సర్ చేయలేదు, మళ్ళీ సనాతని వేషం వేసుకొని ప్రజలకు సనాతని కబుర్లు చెప్తుంటాడు. నేనేమంటానంటే ఇక్కడ ఇంతటితోటే కాకుండా జలవనరుల శాఖ మంత్రి నిర్మల్ రామానాయుడు మాటలకు విలువే లేదు. ఆయన నీకు 15,000 అని చెప్పి ఎలక్షన్లంతా కూడా మాట్లాడి దాని గురించి మాట్లాడకపోగా జలవనరుల శాఖలో మనం అసలు పురోగతి లేదండి. వెలుగొండ ప్రాజెక్టు కానీ లేకపోతే మనకి రాష్ట్రానికి తలమానికమైనటువంటి పోలవరం ప్రాజెక్టు అంశంలో కానీ అన్ని అబద్ధాలే మాట్లాడతారు. ఇది కాకుండా
ఈ యొక్క ప్రాజెక్టులు పూర్తి చేయకుండానే మరలా బనకచెర్ల ప్రాజెక్ట్ అని కమిషన్ల కక్కుర్తి కోసం చంద్రబాబు నాయుడు అండ్ కో నిమ్మల రామానాయుడు ఒక బనకచెర్ల ప్రాజెక్ట్ అని ముందుకు తీసుకొచ్చారు 85,000 కోట్లు. దీన్నే వీళ్ళకి అత్యంత అనుయాయుడు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి ఏవి రామారావు గారు, ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ ఇంకా అసలు స్టార్టే కాలేదు, ఇంకా దీనికి సంబంధించి ఇంకా ఏమీ మాట్లాడిన పరిస్థితి అలా కాదండి. రామారావు గారు నేను చెప్పి కూడా వినండి. అవినీతిలో కూరుకుపోయింది. రైట్, బనకచెర్ల ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నారు కదా, మరి బనకచెర్ల ప్రాజెక్టు వల్ల రాయలసీమకి తాగునీరు అందిస్తామని చెప్తున్నారు, మరి ఈ ప్రాజెక్ట్ని వ్యతిరేకిస్తున్నారా? విజయ్ గారు, అసలు అది అభూత కల్పన అండి. ప్రజలు మభ్యపెట్టడానికి ఏదైతే అక్కడ రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి స్ట్రగుల్ ని, ఇక్కడ చంద్రబాబు ఉన్నటువంటి స్ట్రగుల్ ని డైవర్షన్ చేయడానికి ఈ గురు శిష్యులు అండి ఇద్దరు. అంటే బనకచెర్ల వల్ల ఏమీ ఉపయోగం లేదంటారు ఏపీ ప్రజలకు. రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం కూడా మొట్టికాయలేసింది రైట్ కదండి. రైట్, ఏపీ ప్రజలకు ఏమి ఉపయోగం లేదంటారు. అంటే ప్రాపర్ గా రామని చెప్పింది కానీ మొట్టికాయలంటే కేంద్ర ప్రభుత్వం కూడా మొట్టికాయలేసింది. ఇప్పుడు గోదావరి ట్రిబ్యునల్ ఉంది అక్కడ. ఏదైతే కేంద్ర జలవనరుల శాఖ అనుమతులు కావాలి, పర్యావరణ అనుమతులు కావాలి. వీళ్ళు ఇది నదుల అనుసంధానం ప్రాజెక్టా, లేకపోతే రాయలసీమకు నీరు తెచ్చే ప్రాజెక్టా, లేకుంటే రిజర్వాయర్లన్నింటినీ కూడా కలిపి చేసే ప్రాజెక్ట్, లేకపోతే కమిషన్ల కోసం ఈ యొక్క మేఘా కృష్ణారెడ్డి అండ్ కంపెనీ క్రియేట్ చేసుకున్నటువంటి ఒక ప్రాజెక్టా? ఇది తేటతెల్లం చేయలేకపోతున్నారు. వీళ్ళ యొక్క లోపాలన్నింటిని కూడా గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఏది తెలుగుదేశం పార్టీలోనే పనిచేసిన ఒడ్డే శోభనాథ్ రిషరావు గారు వాళ్ళని సంప్రదిస్తే వీళ్ళ విషయాలన్నీ బయట పెడతారు. అట్లాగే జలవనరుల శాఖకు సంబంధించినటువంటి చాలా మంది ఇంజనీర్లు కూడా వీళ్ళు చేస్తున్నటువంటి లోపభూయిష్టమైనటువంటి విధానాలని తీవ్రంగా విమర్శిస్తున్నారండి. వీళ్ళకి ఎంత గడ్డి పెట్టినా బుద్ధి రావట్లేదు. ఇది ఈ యొక్క ప్రభుత్వం యొక్క ముద్దు నిద్ర. వీళ్ళు ముద్దు నిద్ర నటిస్తున్నారా, లేకపోతే ముద్దు నిద్ర పోతున్నారా, లేకపోతే కమిషన్ల కక్కుర్తి కోసం వీటన్నిటిని పక్క పెట్టి వాళ్ళ యొక్క విధానాలని ముందుకు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతున్నాం మేము. 1,10,000 కోట్ల లోటు బడ్జెట్ ఉంది ఈ రాష్ట్రంలో. ఇప్పటికే సూపర్ 6 అమలు చేయలేదు. 117 హామీలు అమలు చేశామని నీ కుమారుడు చంద్రబాబు. రైట్, దాని గురించి కూడా నిన్న కేబినెట్ భేటీలో ఒక మాట చెప్పారు చంద్రబాబు నాయుడు. రైట్ రైట్, ఒక విషయం ముఖ్యంగా వైసీపీ ఈమెయిల్స్ పంపించి, రామారావు గారు, వైసీపీ ఈమెయిల్స్ పంపించి సంస్థలు రాకుండా చేస్తుంది, ఆర్థిక సంస్థలకి మెయిల్స్ పెడుతుంది అని చెప్పేసి కూడా ఈ క్యాబినెట్ మీటింగ్లోనే చెప్పడం జరిగింది. ఇది కరెక్ట్ అంటారా? మరి వైసీపీ చేసే పని కరెక్ట్గా మీరు అనుకుంటున్నారా? ఇక్కడ ఆర్థిక పరిస్థితి అంశంలో ఈ రాష్ట్ర పరిస్థితి బాగాలేదు. ఏదైతే విభజన హామీల్లో ఉన్నటువంటి ఆ హామీలన్నింటినీ కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అంశాలను నోరు విప్పి మాట్లాడిన పాపాన్ని బోలా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ. ఎక్కడ ఆర్థిక పుష్టి వచ్చిందండి? కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ సమయంలో మీ యొక్క ప్రపోజల్స్ ని మీరు సాధించుకోవాలి. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఎంపీలు, బీహార్ ఎంపీల ద్వారానే ఈ రోజు కేంద్రంలో ప్రభుత్వం నిలబడి ఉంది. మరి బీహార్ కి మంచి బొనంజా ఆఫర్ ఇచ్చి ఆ రోజు నితీష్ కుమార్ గారు బ్రహ్మాండంగా నిధులు తీసుకెళ్తే వీళ్ళు చూస్తుండిపోయి చప్పట్లు కొట్టారు. ఇంకా కంగ్రాచులేషన్స్ చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారికి. ఎందుకు బడ్జెట్ లో ఏమీ ఇవ్వకుండా? రామారావు గారు, ఒక్క విషయం చెప్పండి. మీరు మళ్ళీ విభజన హామీల దగ్గరికి వెళ్ళారు కనుక, రైట్, విభజన హామీల దగ్గరికి వెళ్ళారు కనుక, గత వైసీపీ ప్రభుత్వంలో విభజన హామీలలో ఏం పురోగతి సాధించిందని? అంత మెజారిటీ వచ్చింది, ప్రత్యేక హోదా తెస్తామని చెప్పారు, ఇంకా రకరకాల మాటలు చెప్పారు, మరి సాధించలేదు కదా. అంటే విమర్శలు చేయడానికి మాత్రమే మనం కానీ పని చేయడానికి కాదనేది పార్టీల విధానం. ఇక్కడ రాజకీయ అవగాహన ఉన్న వాళ్ళకి ఇది అర్థమవుతుందండి. ఆ రోజు అబ్సల్యూట్ మెజారిటీ ఉంది. భారతీయ జనతా పార్టీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజారిటీ ఉంది. ఈ రోజు ఆధారపడే పరిస్థితి ఉంది. ఇదే పరిస్థితి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉంటే ఈ రాష్ట్రాన్ని బంగారంగా తీర్చిదిద్దేవాళ్ళు. కేంద్ర ప్రభుత్వం నుంచి ముక్కు పిండి నిధులు తీసుకొచ్చేవాళ్ళు, ప్రత్యేక హోదా తీసుకొచ్చేటవాళ్ళు, ఇంత పని చేసేటవాళ్ళు. కానీ వీళ్ళకి అవకాశం వచ్చినా కూడా సాధించుకోవట్లేదు. అందుకే ఈ రాష్ట్ర ప్రజల తరఫున, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరులుగా మేము ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే ఈ రాష్ట్రానికి మంచి చేకూర్చేదానికి మీరు ప్రయత్నం చేయండి అని మేము సూచనలు సలహాలు ఇస్తుంటే దాన్ని కూడా విమర్శలుగా చూస్తే ఎట్లండి? ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షల కోసం, ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు కోసం మంచి పనులు చేయండి. కేంద్ర ప్రభుత్వం నుంచి మన హక్కులను సాధించుకుందాం. విభజన చట్టం హామీలన్నింటినీ కూడా నెరవేర్చడానికి మీరు నోరు విప్పండాయా బాబు అంటే వీళ్ళు నోరు తెరవనటువంటి పరిస్థితి ఉందండి. వీళ్ళు కేవలం రూపాయికారిగా వీళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి, వీళ్ళ ఈడీ కేసులు మాఫీ చేసుకోవడానికి, వీళ్ళ హెరిటేజ్ కంపెనీకి ఎటువంటి ఎంక్వైరీ రాకుండా కాపాడుకోవడానికి, అసలు సిబిఐ గురించి కూడా మాట్లాడుకోవాలండి. ఈ రాష్ట్రానికి సిబిఐని అనుమతించడానికి చెప్పినటువంటి గొప్ప వ్యక్తి సత్యనారాయణ గారు. ముఖ్యంగా వైసీపీ ఈమెయిల్ విషయం కూడా నిన్న కేబినెట్ భేటీలో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. ఆర్థిక సంస్థలకి వీళ్ళు మెయిల్స్ పెట్టి
ఆర్థిక సంస్థల నుంచి డబ్బులు రాకుండా చేస్తున్నారు. తద్వారా ఆర్థిక పరిస్థితి ఏపీ రాజధాని ఏపీ పరిస్థితి ఇంకా దిగజారిపోయే పరిస్థితి కనిపిస్తుందంటూ కూడా చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాలను కూడా ప్రజల్లోకి మంత్రులు తీసుకువెళ్లాలనే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఆ వైసీపీ చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని మనం ఏ విధంగా ప్రజలకి నచ్చ చెప్పాలనే ఉద్దేశంతో మాకు నాయకుడు చంద్రబాబు నాయుడు మాకు ఉద్దేశించారు తప్ప వేరే ఉద్దేశంతో కాదు. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడు బాధ్యతగా వ్యవహరించాలి. ఆ బాధ్యత తప్పి మరి వరల్డ్ బ్యాంక్ కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కానీ తప్పుడు రిపోర్టులు పంపే పరిస్థితి, తప్పుడు మెసేజ్ పంపే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి వచ్చారు. కాబట్టి దాన్ని మేము చర్చించుకున్నాం. ఆ విధమైనటువంటి వాతావరణాన్ని మేము వెళ్ళేటట్టు మేము చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే మేము నిన్న ఒక గ్రామంలో ఖచ్చితంగా ఈ ముందడుగు కార్యక్రమాన్ని అయినటువంటి సందర్భంగా ఈ సంక్షేమ పథకాలు ఎలాగా ప్రజలకు వెళ్ళని చెప్పేసి మేము వెళ్ళి డోర్ టు డోర్ మా నాయకుడు మమ్మల్ని పంపితే మేము వెళ్ళినటువంటి సందర్భంలో మా ఎంపీ గారితో పాటు మేము వెళ్ళినటువంటి సందర్భం ప్రజల దగ్గర వచ్చినటువంటి రెస్పాన్స్ లో మాకు ఈ పలానా సంక్షేమ పథకం పడలేదు అని చెప్పినటువంటి సందర్భంలో ఎందుకు పడలేదు కాదేంటి అని మేము నోట్ చేసుకున్నాం. అమ్మ ఎందుకు పడలేదు కాబట్టి దాన్ని మేము సరిదిద్దుకుంటాం. పరిపాలన అంటే ఇది కదా. ఎలాగ చంద్రబాబు నాయుడు గారు తప్ప జగన్మోహన్ రెడ్డి. సత్యనారాయణ గారు మనకు టైం అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సత్యనారాయణ గారు, అలాగే రామారావు గారు, అలాగే వేణుగోపాల్ గారు డిబేట్లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.